రామాయణము. రామాయణం అంటే ఒక మహాకావ్యము. రామాయణాన్ని మొదట సంస్కృతంలో వాల్మీకి మహర్షి రచించారు. రామాయణం అంటే రామ, అయినము అనే రెండు పదాల కలయిక. ఈ పదాల కలయిక వల్ల రామాయణం అనే పదం ఏర్పడింది. అయనము అంటే మార్గము అనే అర్థం. అంటే రామ మార్గము, మనమందరం అనుసరించవలసిన మార్గం. రామాయణంలో శ్రీరాముడు ధర్మాన్ని అనుసరించి ఆచరించి చూపారు. ఆ మార్గం మనం అనుసరించవలసిన మార్గం. అదే రామాయణం. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలని అంటారు. ఈ ఇతిహాసాలు అనగా ఇలా జరిగింది అని చెప్పబడేది. వాల్మీకి రచించిన రామాయణంలో దాదాపు 24,000 శ్లోకాలు ఉన్నాయి. అవి 7 ఖండాలుగా 500 సర్గలుగా విభజించబడ్డాయి. రామాయణంలోని శ్లోకాలు అన్నీ అనుష్టుప్ ఛందస్సులో రాయబడ్డాయి. రామాయణంలోని పాత్రలు, మానవులు ఆదర్శవంతంగా ఎలా ఉండాలో చాలా చక్కగా మనకు వివరించాయి. తల్లిదండ్రులతో పిల్లలు ఎలా ప్రవర్తించాలి, పెద్దల పట్ల ఎలా గౌరవ భావంతో ఉండాలి, గురువుల పట్ల ఏ విధంగా వినయ విధేయతలతో మెలగాలి, సోదరులపై ఏ విధంగా ప్రేమానురాగాలు చూపాలి, తను పాలించే ప్రజల పట్ల రాజు ఏ విధంగా వ్యవహరించాలి వంటి విషయాలను రామాయణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో రామాయణం వాల్మీకిచే రచించబడ్డట్లుగా చరిత్రకారులు తెలియజేస్తున్నారు. తెలుగులో బాగా ప్రాచుర్యం పొందిన రామాయణం మొల్ల రామాయణం. ఈమె వాల్మీకి రామాయణాన్ని తెలుగు భాషలోకి ఆంధ్రీకరించారు. అనేక మంది రామాయణాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించిన మొల్ల రాసిన రామాయణం బాగా ప్రాచుర్యం పొందింది. కానీ అన్నింటిలోకెల్లా వాల్మీకి రామాయణం అత్యంత ప్రాచుర్యమైందిగా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రామాయణాన్ని ఆదికావ్యమని, రామాయణాన్ని రచించిన వాల్మీకిని ఆదికవి అని పిలుస్తారు. రామాయణాన్ని సీతాచరితము మరియు పౌలస్త్యవధ అని కూడా పిలుస్తారు. వాల్మీకి మహర్షి ఆశ్రమం తమసా నదీ తీరాన ఉంది. వాల్మీకి మహర్షి గొప్ప తపస్సంపన్నుడు. ఆయనకు ఎంతో మంది శిష్యులు ఉండేవారు. అందులో ముఖ్యుడు భరద్వాజుడు. గురువు గారంటే భరద్వాజుడికి ఎంతో భక్తి, ప్రేమ. గురువును విడిచిపెట్టి భరద్వాజుడు ఒక్క నిమిషం కూడా ఉండేవాడు కాదు. వాల్మీకి మహర్షి కూడా భరద్వాజుణ్ణి పుత్రవాత్సల్యంతో చూసేవాడు. వారి ఆశ్రమ ఆచారాలు ఎంతో కఠినంగా ఉండేవి. అందుకు తగ్గట్టే శిష్యులు కూడా నడుచుకునేవారు. సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని కొంతసేపు ధ్యానం చేసి తరువాత వేద పాఠాలు నేర్చుకొని దొరికిన ఫలాలను ఆరగించి తిరిగి మరల శస్త్రాధ్యయనం చేసేవారు. ఇంకా సంధ్యావందనం కూడా చేసేవారు. ఈ ఆచారాలను వారు క్రమం తప్పకుండా పాటించేవారు. అయితే ఒకరోజు భరద్వాజునితో వాల్మీకి మహర్షి అడవికి వెళ్తారు. ఆ అడవిలో వారు ఒక చెట్టుపై క్రౌంచ పక్షి జంటను చూస్తారు. వాటి మలిన్యం లేని ప్రేమను చూసి ఎంతో ముచ్చట పడతారు. ఆనందంతో పాటలు పాడుకుంటున్న ఆ పక్షి జంటను చూసి వారు ముగ్ధులై వాటిని చూస్తూ ఉండిపోతారు. అయితే ఆ సమయంలో ఒక వేటగాడు ఆ క్రౌంచ పక్షి జంటలో ఉన్న మగ పక్షిని బాణంతో గురిపెట్టి చంపుతాడు. ఆ బాణం దెబ్బకు మగపక్షి విలవిలలాడి ఎంతో బాధతో చనిపోతుంది. అది చూసిన ఆడపక్షి కన్నీరు మున్నీరుగా రోధిస్తుంది. ఆ హృదయ విదారక దృశ్యం చూసిన వాల్మీకి మహర్షి హృదయం చలించిపోతుంది. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ శోకంలోనే ఆయన నోటి నుండి ఒక శ్లోకం ఆవిర్భవిస్తుంది. అదే మానిషాద ప్రతిష్టాంత్వం ఆగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహిత. ఈ శ్లోకం ఆయన నోటి నుండి వచ్చిన వెంటనే ఆ బోయవాడు మరణిస్తాడు. అయితే ఈ శ్లోకానికి 2 అర్థాలు ఉన్నాయని చెప్తారు. అవేమిటో చూద్దాం. మొదటిది ఏమిటంటే, ప్రేమగా ఉన్న క్రౌంచ పక్షుల జంటలో ఒక దానిని చంపిన కిరాతకుడా నీవు మరణించదవుగాక అని అర్థం. మరొకటి ఏమిటంటే, కామమోహితుడై స్వైర విహారం చేసిన దుష్టుణ్ణి వధించిన శ్రీరామచంద్ర నీకు శుభం కలుగుగాక అని. ఆ విధంగా ఒకటి బోయవాడికి శాపం, మరొక అర్థం శ్రీరామునికి ప్రశంసావరం. ఆ మాటలు తన నోటి నుండి రాగానే అలా ఎలా జరిగింది అన్న ఆశ్చర్యంలో మళ్ళీ మళ్ళీ అదే తలుచుకుంటూ ఉంటారట వాల్మీకి మహర్షి.
అలా ఆయన ఆలోచిస్తూ ఆశ్రమానికి తిరిగి వెళ్ళబోతుండగా నారాయణ నామాన్ని జపిస్తూ నారద మహాముని అక్కడికి ప్రత్యక్షమవుతారు. ఆయన ఇలా అంటారు, ఓ మహర్షి, నీవు పలికిన శ్లోకం ఒక మహాకావ్యానికి నాంది. అన్ని సుగుణాలు కలిగినవాడు, ఎలాంటి ఆపదలు వచ్చినా తొణకనివాడు, ధర్మం తెలిసినవాడు, మాట తప్పనివాడు శ్రీరామచంద్రుడు. ఇక ఆలస్యం చేయక ఆ శ్రీరామచంద్రుని దివ్యగాథ అయిన రామాయణంను రచించు. ఆ కావ్యం ఆది కావ్యంగా మరియు ఆ కావ్యం రచించిన నీవు ఆది కవిగా చిరస్థాయిగా కీర్తింపబడతావు అని సెలవిస్తాడు. అంతేకాకుండా రామాయణ గాథను వాల్మీకి మహర్షికి నారదముని సంక్షిప్తంగా వివరిస్తారు. ఆ తరువాత ఆయన తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. నారదముని మాటలు వాల్మీకి మహర్షిని ఆలోచింపచేస్తాయి. శ్రీ రామాయణ గాథను మననం చేసుకుంటూ భరద్వాజునితో కలిసి తిరిగి ఆశ్రమం చేరతాడు. ఆశ్రమం ముందు సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమవుతారు. ఆయన్ను చూసిన వాల్మీకి మహర్షి పరమానందం చెంది ఆయనకు శాస్త్రోక్త ఉపచారాలను చేస్తాడు. బ్రహ్మ కూర్చున్న ఆసనం కన్నా తక్కువ ఎత్తుగల ఆసనంపై వాల్మీకి మహర్షి కూర్చుంటాడు. అప్పుడు బ్రహ్మ, ఓ మునీశ్వర, నీవు పలికినది మానిషాద శ్లోకం. అది నా సంకల్ప ప్రభావమే. ఈ ఛందస్సులోనే రామాయణం రాయమని ఆదేశిస్తాడు. నారదుడు స్పష్టంగా వివరించని రామకథ రహస్యాలు కూడా నీకు స్ఫురిస్తాయని అనుగ్రహిస్తాడు. అంతర్ముఖుడవై నీవు చేసిన తపస్సు ఒక ఎత్తు కాగా, ఇప్పుడు నీవు రచించబోయే పవిత్రమైన రామాయణ కావ్యం మరొక ఎత్తు అని చెప్తాడు. అటువంటి మహాకావ్యాన్ని రచించినందువల్ల నీవు గొప్ప అక్షర యశస్సును ఆర్జిస్తావని తెలుపుతాడు. ఈ కథలో రాసే ఏ మాట అసత్యం కాదు. సందేహించక శ్రీరామ కథకు త్వరగా శ్రీకారం చుట్టమని హితోపదేశం చేసి అంతర్ధానమవుతాడు. అలా చతుర్ముఖ బ్రహ్మ యొక్క వరం చేత రామాయణంలోని ప్రతి అణువు వాల్మీకి మహర్షికి తెలుస్తుంది. అలా ఆయన శ్లోకాల రూపంలో రామాయణ కావ్యాన్ని రచిస్తాడు. ఆయన రామాయణాన్ని 7 కాండలుగా విభజిస్తాడు. అవే బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, యుద్ధకాండ మరియు ఉత్తరాకాండ. ప్రతి కాండ సర్గలుగా విభజించబడుతుంది. ఆ విధంగా వాల్మీకి మహర్షి శ్లోకాలను చెప్పగా భారద్వాజుడు ఆ శ్లోకాలను రాసేవాడు. ఆ శ్లోకాలే రామాయణ మహాకావ్యం అయింది. ఆ కావ్యాన్ని ఆది కావ్యంగా చెప్తారు. ఆది అంటే మొట్టమొదటిది అని అర్థం. అందువలన ఈ ప్రపంచంలోనే రాయబడిన మొట్టమొదటి కవిత్వం రామాయణం. అటువంటి కావ్యాన్ని రచించిన వాల్మీకి ఆది కవి అని చెప్తారు. కాగా వాల్మీకి మహర్షి రామాయణంలోని చివరి కాండ అయిన ఉత్తరకాండలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు సీతాదేవిని అడవికి పంపినప్పుడు గర్భవతి అయిన సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతుంది. అక్కడ ఆమె కవలలైన లవకుశలకు జన్మనిస్తుంది. వారికి వాల్మీకి మహర్షి రామాయణ కావ్యాన్ని బోధిస్తారట.